గాలి, నీరు, ఆహారం ఎంత అవసరమో మనిషి మనుగడ సాగించడానికి చదువు కూడా అంతే అవసరం. ఈ రోజు మనం అనుభవిస్తున్న సకల సౌకర్యాలకు, అభివృద్ధికి కారణం చదువు. చదువు ఎటువంటి కష్ట నష్టాలనైనా ఎదుర్కొనేటువంటి ధైర్యాన్ని ఇస్తుంది. చదువుకోవడానికి ఎటువంటి అవకాశాలు లేని రోజుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చదువునే ఆలంబనగా చేసుకుని అట్టడుగు స్థాయి నుండి ప్రపంచానికే స్ఫూర్తి ప్రదాతగా, భారత రాజ్యాంగ నిర్మాతగా, భారత రత్నగా ఎదిగాడు. అందుకే ప్రతి ఒక్కరూ బడినే గుడిగా చేసుకుని చదువే జ్ఞానంగా, చదువే లక్ష్యంగా ముందుకు సాగుదాం, అద్భుతాలు సృష్టిద్దాం. ధైర్యం చదువే లక్ష్యం, చదువే గమ్యం. పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందా. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందా. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం. పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందా. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందా. కష్టాలనైనా కన్నీళ్ళనైనా కడతేర్చేది చదువేరా, కల నెరవేర్చేది బడియేరా. కష్టాలనైనా కన్నీళ్ళనైనా కడతేర్చేది చదువేరా, కల నెరవేర్చేది బడియేరా. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం. పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందా. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందా. బడి అంటే జైలు అనే భయమెందుకులే బోనేస్తాం. బడి అంటే అమ్మ ఒడి, అది బాధల బందీ లేని గుడి. పెరుగును వదలి పరుగున గదలి ఆట పాటలతో చదివేద్దాం. పెరుగును వదలి పరుగున గదలి ఆట పాటలతో చదివేద్దాం. అక్షర జెండా ఎగరేద్దాం, అక్షర జెండా ఎగరేద్దాం. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం. పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందా. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందా.
చీకటి కమ్మిన ఈ నేలలో మన చదువే ఒక వెలుగు దిమ్మెరా. పంటలు పండక ఎండిన నేలలు అక్షర సేద్యం చేద్దాము. పంటలు పండక ఎండిన నేలలు అక్షర సేద్యం చేద్దాము. శోధించి పరిశోధించి మన చదువుతో కరువును తరిమేద్దాము. చదువే గానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం. పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం. హలో, చాలా అద్భుతమైన